మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ స్కూల్ అటెండెన్స్ యాప్లో స్టూడెంట్ సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఈరోజు జూలై 31, 2024 స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ చేయడం జరిగింది వెర్షన్ 2.4.4కి. ఆ వెర్షన్లో మనకి 2 మార్పులు అయితే ఇవ్వటం జరిగింది. ఒకటి, మన లాగిన్ అవగానే మన నేమ్తో పాటు మన నేమ్ పక్కన మన డిజిగ్నేషన్ కూడా డిస్ప్లే చేయటం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే టైల్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ టైల్లో మనం ప్రతి విద్యార్థికి తరగతుల వారీగా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 మ్యాపింగ్ చేయాలన్నమాట. గ్రూప్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్గా ఉంటాయి. ఈ లాంగ్వేజెస్ అనేవి మనం మ్యాపింగ్ చేయాలి. ఇంకా లాంగ్వేజ్ 4, లాంగ్వేజ్ 2, ఈ ఉర్దూ, సాంస్క్రిట్ రకరకాలుగా ఉంటాయి కదా. ఏ విద్యార్థికి ఏ లాంగ్వేజెస్ అయితే అప్లికబుల్ అవుతాయో ఆ లాంగ్వేజెస్ని మనం మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. దీని ప్రకారమే మనకి భవిష్యత్తులో ఫార్మేటివ్, సిబిఏ, సమ్మేటివ్ అసెస్మెంట్ క్వశ్చన్ పేపర్లు అనేది ముద్రించి పంపిణీ చేసే అవకాశం కూడా ఉన్నది. అందుకని ఈ ఆప్షన్ టైల్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం దాని కొరకు మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో లాగిన్ అవగానే మనకి లాస్ట్ టైల్ ఉంది ప్రస్తుతం స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత విద్యార్థి యొక్క పేర్లు రావటం జరుగుతుంది. ఇప్పుడు ఎవరికైతే లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది అందరికీ చేయాలి. ఒక విద్యార్థి యొక్క నేమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ 1 సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. మనం ఆ లాంగ్వేజ్ 1 విద్యార్థికి ఏదైతే అప్లికబుల్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ బి పేపర్ 1 అని ఉంటుంది. అది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ ఉర్దూ చదివే వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. లేదంటే నాట్ అప్లికబుల్ అని సెలెక్ట్ చేసుకోవడమే. అదేవిధంగా లాంగ్వేజ్ 1 గ్రూప్ బి పేపర్ 2 అని ఉంటుంది. అక్కడ కాంపోజిట్ ఉర్దూ, హిందీ, ఉర్దూ అరబిక్, ఉర్దూ పర్షియన్, కాంపోజిట్ తెలుగు, సాంస్క్రిట్ చదివే వాళ్ళకి ఉంటుంది. లేకపోతే నాన్ అప్లికబుల్ అని సెలెక్ట్ చేయాలి. తర్వాత ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2 అని ఉంటుంది. అది తెలుగు, స్పెషల్ ఇంగ్లీష్, హిందీ. లాంగ్వేజ్ 2లో తెలుగు, స్పెషల్ ఇంగ్లీష్, హిందీ ఉన్న వాళ్ళు ఉంటారు. జనరల్గా లాంగ్వేజ్ 1 హిందీ ఉంటే లాంగ్వేజ్ 2 స్పెషల్ ఇంగ్లీష్ ఉండొచ్చు అనమాట. లేదంటే హిందీ అయితే హిందీ, ఏది అప్లికబుల్ అయితే అది లాంగ్వేజ్ 2 కింద. తర్వాత లాంగ్వేజ్ 3 ఇంగ్లీష్, అందరికీ ఇంగ్లీషే ఉంటుంది. ఆ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లాంగ్వేజ్ 4 పేపర్ 1 అరబిక్, పర్షియా, సాంస్క్రిట్, లేదా ఏది అప్లికబుల్ అయితే అప్లికబుల్, ఏది కాకపోతే నాట్ అప్లికబుల్. తర్వాత లాంగ్వేజ్ 4 పేపర్ 2 నాట్ అప్లికబుల్. ఇది సహజంగా జిల్లా పరిషత్ గవర్నమెంట్ హై స్కూల్లో చదివే విద్యార్థులకు అనమాట, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి. తర్వాత లాంగ్వేజ్ 4 పేపర్ 2 ఇక్కడ అరబిక్, పర్షియా, సంస్కృత్ ఉంది, నాట్ అప్లికబుల్ పెట్టేశాను. తర్వాత ఇప్పుడు గ్రూప్ సబ్జెక్ట్స్ మనం మార్చేదే ఉండదు. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేయటమే అనమాట. అయితే ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా అప్డేట్ ఉంటే మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.